హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిఖిల్ బ్లాగ్. ఇప్పుడైతే మనం నావలకాడ ఉన్న శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. ఇదైతే చింతామణి గణేశుడు 13 ఫీట్స్ అయితే ఉంటుంది. పొడవు 13 ఫీట్స్, అడ్డం అయితే 16 ఫీట్స్ అవుతున్నది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అయితే లొకేటెడ్ అవుతున్నది. ఇదే శ్రీ సరస్వతి ఆర్ట్స్ కాడ అయితే బడా గణపతి 13 ఫీట్స్ ఇదైతే లొకేటెడ్ అయి ఉన్నది. దీని ప్రైస్ అయితే వచ్చేసి 4 lakhs అయితే చెప్తున్నారు, 4 లక్షలు అయితే చెప్తున్నారు. ఇది వచ్చేసి అయితే 3,50,000 అయితే లాస్ట్ ప్రైస్ అయితే చెప్తున్నారు. మీరు ఎవరికైనా కావాల్సుకున్న వాళ్ళకైతే ముందు వాళ్ళు వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే కంప్లీట్ కాలేదు. సన్ రైజర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. పూర్తి అయ్యే వరకు అయితే ఇంకా 5 రోజులు పడుతుంది అంట. మీరు అయితే చూసుకోండి. హనుమంతుడు అయితే కింద అయితే ఉన్నాడు. హనుమంతు బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది. పైన అయితే రాముడు ఉన్నాడు, పక్క లక్ష్మణుడు అయితే ఉన్నాడు. పైన సన్ రైజ్ అయితే ఇంకా వస్తుంది. మొత్తం సన్ రైజ్ దాంతో అయితే 15 ఫీట్ల దాకా అయితే గణేశుడు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్రెండ్స్ పక్కన అయితే గణపతి ఉన్నది. ఇది సేమ్ సోలాపూర్ టైపు, కానీ ఏదైతే పేరు అయితే చింతామణి అయితే పెట్టిర్రు. ఈ లొకేటెడ్ అయితే వచ్చేది దీని ప్రైస్ అయితే 60,000 అయితే చెప్తున్నారు. మనకు కొంత తొందర వచ్చి విజిట్ అయితే మాత్రం తొందర బుకింగ్ చేసుకుంటే తక్కువ రేట్ ఉన్నది. తొందర వచ్చి బుకింగ్ చేసుకుంటే మీకు తక్కువ అయితే అవకాశం ఉన్నది. మీరు ఈ నాగోళ్ళ లొకేటెడ్ ఉన్న వాళ్ళు అయితే దగ్గరపాటు ఉన్న వాళ్ళు అయితే వచ్చి విజిట్ కాండి తొందర. ఇప్పుడు సేమ్ కృష్ణుడు టైప్ అయితే గణేశుడు వచ్చింది, కానీ దీని దగ్గర ఇంకా పూర్తి కలరింగ్ అయితే ఏం కాలేదు. ఇంకా ఇది కలరింగ్ అయితే టైం పడుతుంది అని చెప్పిండు. వారం 10 రోజులు అయితే టైం పడుతుంది అంట. ఆపేసి అయితే సోలాపూర్ గణేశుడు ఫ్రెండ్స్. ఇదైతే దీని ప్రైస్ అయితే వచ్చేసి అయితే 2 లక్షలు పడుతుంది. ఇంకైతే మనం లోపలికైతే పోదాం. ఇంకైతే లోకల్ చాలా గణేశులు అయితే ఉన్నది, లొకేటెడ్ ఉన్నది. దానికి పోదాం. ఐదు తలకాయలు అయితే వినాయకుడు అయితే ఉన్నది. ఇక్కడ చూసుకొని ఒకసారి అయితే దీనికి కలరింగ్ అయితే పూర్తి కాలేదు. దీని ప్రైస్ అయితే వచ్చేసి అయితే 3 లక్షలు అయితే చెప్తారు ఫ్రెండ్స్. ఇది ముందు వచ్చేది కావాలంటే చూసుకోండి. ఇటుపక్క ఇట్లా కలరింగ్ అయితే పూర్తిగా అవుతుంది. కలరింగ్ అయితే వేస్తారు. అన్న అయితే చెంకీలు అయితే వేస్తుండు. బాగా అయితే పెయింటింగ్ బొరపాడు వేస్తుండు. కానీ నీట్గా వచ్చేసి చాలా కష్టపడుతుండు వినాయకుడు చేయనికైతే. బాయ్ నీ చేతిలో అయితే బొరపాడు. कितना फीट से कितना फीट है? 12 फीट रहता. अरे चुप बे. अरे स्टार्ट కెమెరా యాక్షన్. ఇదైతే 12 ఫీట్లు అయితే గణపతి అయితే ఉంటుందండి ఫ్రెండ్. ఇదైతే రేట్ వచ్చేసి అయితే 1,50,000 అయితే చెప్తారు. వచ్చి ముందుకు వచ్చి అయితే మాట్లాడితే కొంచెం డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇవైతే అన్ని 12 ఫీట్ గణేశులు అన్ని ఒకటే రేటు 1,50,000 అయితే చెప్తారు మన అన్న అయితే. ఒకసారి చూసుకోండి. ఇవన్నీ ఇవన్నీ ఇంకా కలరింగ్ అయితే పూర్తిగా లేదు. ఇంకా 10 రోజులు అయితే కలరింగ్ అయితే పూర్తిగా అవుతుంది అంట. మీకు నచ్చినట్టయితే ఈ నావలకైతే శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసి విజిట్ కండి ఒకసారి అయితే. ఇదైతే నందిమే అయితే లొకేటెడ్ అయింది ఫ్రెండ్స్. ఇదైతే గణేశుడు చూసుకోండి ఒకసారి అయితే. ఈ ఫీట్స్ అయితే వచ్చేసి అయితే దగ్గర 18 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇదైతే గణపతి ఫ్రెండ్స్. ఇదైతే ఈగల గణపతి, స్టాండింగ్ గణపతి చూసుకొని ఒకసారి అయితే. ఇది 18 నుంచి 20 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఇదైతే ఫస్ట్ కింద అయితే ఈగలైతే వచ్చింది. స్టాండింగ్ గణపతి ఇంకైతే పూర్తి కాలేదు. 18 నుంచి 20 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 2 లక్షలు అయితే చెప్తున్నారు మనోళ్ళు.